తెలంగాణ ఖమ్మం జిల్లా ఏన్కూరు కొత్తమేడపల్లి గోండుమురియా కోయ అడవి గుత్తికోయ గ్రామాన్ని సందర్శించిన మనస్ఫూర్తితో సేవా సంస్థ టీం సభ్యులు ప్రశాంత్, సంగీత, రాజన్న, జైపాల్ తదితర సామాజిక కార్యకర్తలు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, తెలుగవచ్చు వాళ్లకు పాటైనది. పెళ్లి గ్రామానికి మరి కొన్ని సంవత్సరాలుగా ఎంతో అవసరాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మరి గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నారు, కానీ వారికి తగినటువంటి వసతులు లేక ఎన్నో ప్రాణాపాయాలు, భయంకరమైన పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి ఈ విషయాన్ని ఎన్నోసార్లు శ్రీనివాసరావు గారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా మరి హైదరాబాద్ పట్టణ ప్రాంతం నుంచి కూడా మరి ఈరోజు ప్రత్యేకంగా మరి సంగీత సిస్టర్ గారు అలాగే ప్రశాంత్ గారు మరి మా మధ్యలోకి వచ్చారు. అందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకవేళ ప్రాణాపాయ పరిస్థితి అయితే ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. But if they have to reach the government hospital also, the roads are not good. So by the time they reach through those crooked ways, it's very difficult for them to go through, and that too, especially when they are complete pregnant. సార్ ద్వారాగా ఇప్పుడు సార్కు ఎంతోమంది తెలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. సారు మీ మంచి సార్ దొరికిందో సాయితే ఆ సార్కి వదిలేస్తే మీకు బతుకుపోద్ది, సార్ సైతలే ఉండాలని చెప్తే మారన్నీ ఈ సార్ మాటలేనే ఉన్నారు. ఈ సార్ ఏం మాట్లాడినా ఓకే అంటారు, నేను ఏం చెప్పినా ఓకే అంటారు. అదే వద్దని చెప్పే పనే లేదు. అందుకే మాకు చాలా మంచి సారు. ఆ సార్ చెబితే సారే ఏదో ఒకటి చేసుకొని పంపిస్తారు అని చెబితేనే మళ్ళీ సార్ ఫోన్ చేస్తే అమ్మట వచ్చేసింది అంబులెన్స్. వచ్చిన తర్వాత అయితే రెడీ ఉన్నారా వస్తేనే ఉంది, నేను ఆల్రెడీ ఫోన్ చేసి మాట్లాడినా అని చెబితే ఓకే సార్ అని మళ్ళీ వాళ్ళతో పాటు నన్ను కూడా వస్తాను అని చెబితే మళ్ళీ సరే సార్ అని మళ్ళీ సార్ ఆట నుంచి తీసుకొస్తా ఉంటే మేము వీటి నుంచి ఆటోలో తీసుకెళ్తా ఉంటే దారిలో కలిసింది ఇక్కడ బ్రిడ్జ్లో. ఇక్కడ నుంచి మళ్ళీ direct and 60 families residing in this tribal area, and the total population is between 360 to 400, out of which we again got a request of a pregnancy ladies, and again it is like 15 to 20 people who are pregnant and they need nutritious food. Though they are getting some help from government, by the time it reaches them, because of the poor roads or because of the rains, things are going chaos, and they are able to reach the hospital in time, and hence they are getting delivered on the way. So we have seen such cases as well. All that I would request you all is please come forward. First, we would look at the basic necessity of giving them the right and nutrition food. Second, for the children as well as the pregnant women, because they are like two lives for us. At the same time, we are looking at some medical help and aid for these people. Please come forward and support us. Thank you. ఈరోజు ప్రత్యేకంగా కొత్తమేడపల్లి అనే గ్రామాన్ని ఈ యొక్క ట్రైబల్ ఏరియాని సందర్శించడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ రావడానికి మేము చాలా ఇబ్బంది పడ్డాము. దాదాపుగా మా కార్లు ప్రయాణం చేయలేక మరి అక్కడ బయట పెట్టేసి మేము ఇక్కడ నడిచి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇక్కడ కనీసం కరెంట్ పోల్స్ కూడా లేవు, ఇక్కడ కరెంట్ కూడా లేదు. ఇక్కడ కొంతమంది ఎవరో సాయం చేస్తే కొంత ఎలక్ట్రిసిటీ అనేది మరి ఈ సోలార్ సిస్టమ్ని ఉపయోగిస్తున్నారు, కానీ అది వీళ్ళకు కూడా అంత ఉపయోగపడలేదు. వీళ్ళకి సరైన పౌష్టికాహారం అనేది లేదు. మరి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి అంగన్వాడీ కేంద్రం ద్వారా ఇచ్చేటటువంటి పుష్టికరమైన ఆహారం పిల్లలకి అందట్లేదని ఇక్కడ పరిస్థితి చూస్తే మాకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ గర్భిణీ స్త్రీలు ప్రాముఖ్యంగా ఉన్నారు. దాదాపుగా ఇక్కడ 50 గృహాలుంటే మొత్తం 400 మందికి లోపల
ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఇదంతా కూడా భయంకరమైనటువంటి ఫారెస్ట్ ఏరియా, అడవి లోపల, ఇది లోపలి భాగము. ఇక్కడ ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా వెంటనే అంబులెన్స్ వచ్చి వీళ్ళని తీసుకెళ్లే అంత ఫెసిలిటీస్ కానీ రోడ్స్ కానీ లేవు. పిల్లలు గుడ్ మార్నింగ్ సార్. గత 4 రోజుల క్రితమే ఒక మనిషి ఇలా ప్రస్తుతం అయ్యారు ఇక్కడే, అది కూడా అంబులెన్స్ ఫెసిలిటీస్ రాకపోవడం. సో వాళ్ళు పుట్టిన బిడ్డ కూడా కనీసం ఒక 3 కేజీలు అలా ఉండవలసిన బిడ్డ కూడా 2 కేజీలు అలా ఉంది. అండ్ వాళ్ళకి ఎటువంటి పౌష్టికాహారం లేక వాళ్ళు కూడా క్షీణించిపోయినట్లుగా పెట్టారు. సో అది మన ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో We as a part of Manaspurtito team have visited this new Medipalli tribal mandal, wherein we have seen families up to 60 families in total, counting to around about 400 total in population. These people have been living and surviving. I would say they are just going through their lives since 20 years, though they have all the government whatever voter ID or required documents, but nothing is helping them because no help is coming forward, because by the time it reaches them, either due to the bad roads that they have, as in it's all muddy, whenever it rains it's very difficult for any vehicle to come inside or they going out. At the same time, they also have other problems such as snake bite, or pregnant women struggling through near the roads and all, wherein they are not able to reach the hospital in time and they are delivering on the roads. Is first thing we will look at least one solar bulb for each house, so that it is available for them, so that the house is lit and the children don't get scared and they're able to identify when a snake walks in. Secondly, with the food and nutrition, I'm more concerned because the children who are born over here are all malnutrition children. Though Anganwadi is giving their support, but they're not giving it at the right time, because by the time it reaches the pregnant woman, either it is too late or it is not sufficient for them. So we might want to look at that as well, because feeding is also very less, and I'm sure they will not be able to afford the baby food or a formula food or milk and so on. So please come forward towards contributing towards the nutrition food for these children. At the same time, I'm sure we can't do much about the roads, but whatever we can do in order to help and support them, please do come forward. Like as we mentioned, there's a teacher who is handicapped. He needs the 3-wheelers so that he'll be able to travel across to reach as many children as possible, so that they get the right education. So all that I would request is, if you wish to discuss further, know more details, please connect with us. We'll be more than happy to give you more information. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేడపల్లి గ్రామంలో ఉన్నాం.
మన టీం వచ్చేసి మనస్ఫూర్తితో వాలంటరీ ఆర్గనైజేషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతోమంది చాలా వరకు సఫర్ అవ్వడం చూసాం. సో ఇక్కడ ప్రజెంట్ ఉన్న పీపుల్కి రైట్ ఫుడ్ లేకపోవడం, అండ్ రైట్ ఫుడ్ గవర్నమెంట్ నుంచి వస్తున్నా సరే వీళ్ళ వరకు చేరలేకపోవడం డ్యూ టు రోడ్స్ ఇష్యూ. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెల నెల రావాల్సిన అంగన్వాడీ కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా రావట్లేదు వాళ్ళ చేతి వరకు. బికాజ్ ఈ రోడ్స్ అన్నీ కూడా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి అండ్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్క మనిషి దగ్గర ప్రతి ఒక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, గ్యాస్ బిల్ ప్రతిదీ ఉంది. కానీ వీళ్ళకి ఎటువంటి హెల్ప్ కూడా గవర్నమెంట్ నుంచి రావట్లేదు. సో మనందరం కలిపి ముందుకొచ్చి సహాయం చేస్తే వీళ్ళకి ఎంతో ఆదుకునే వాళ్ళం అవుతాం. అలానే ఇక్కడ ఒక టీచర్ కూడా ఉన్నారు. ఆ టీచర్ వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రతి పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి కూడా ఎడ్యుకేట్ చేస్తుంటారు. కానీ ఆయనకి 2 కాళ్ళు కూడా లేవు. సో ఆయనకి మీ తరపు నుంచి వీలైతే ఒక 3 వీలర్ని కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్రజెంట్ ఉన్న ఈ కండిషన్లో గవర్నమెంట్ వరకు ఏమవుతుందో మనకు తెలియదు. కానీ మన తరపున మనం చేయూతను అందించి మనం ముందుకెళ్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనస్ఫూర్తితో వాలంటరీ